పక్షుల గ్రామం ఆ రోజు ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకిల ఇళ్లల్లో మాత్రం ఉదయం నుండి ఏదో తెలియని ఆందోళన నెలకొని ఉంది. దానికి కారణం వారి పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు సిటీకి సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూల కోసం వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయానికి ముగ్గురు పిల్లలు ఆనందంగా పరిగెత్తుకుంటూ ఊర్లోకి ప్రవేశించారు. వాళ్ళ ముఖాల్లో ప్రపంచాన్ని జయించినంత ఆనందం కనిపిస్తోంది. నేరుగా తుని పిచ్చుక ఇంటికి పరిగెత్తారు. అప్పటికే అక్కడ తుని, చోటు, చిచ్చు ముగ్గురు టెన్షన్గా కూర్చొనున్నారు. బుజ్జి పిచ్చుక ఆయాసపడుతూ గట్టిగా అరుస్తూ, అమ్మా, తుని అమ్మా, ఎక్కడున్నావు? త్వరగా బయటికి రా అమ్మా. బన్ను చిలుక సంతోషంతో గంతలేస్తూ, చోటు మమ్మీ, చిచ్చు ఆంటీ ఎక్కడున్నారు? మీకొక అద్దరిపోయే శుభవార్త చెప్పాలి. మాకు ఆనందం తట్టుకోలేక గుండె పగిలిపోయేలా ఉంది. తుని పిచ్చుక కంగారుగా ఇంట్లో నుండి బయటకొస్తూ, ఏంటి పుచ్చి, ఎందుకలా అరుస్తున్నావు? ఉదయం సిటీకి వెళ్లారు కదా, ఇంటర్వ్యూలు ఏమయ్యాయి? మీ ముఖాలు చూస్తుంటే ఏదో పెద్ద విషయమే ఉన్నట్లుంది. అవునరా చిన్నగా, ఇంటర్వ్యూలో ఏమైనా కఠినమైన ప్రశ్నలు అడిగారా ఏమిటి? మీకేమైనా ఇబ్బంది అయ్యిందా? త్వరగా చెప్పండి, నా ప్రాణం పోయేలా ఉంది. చిన్నుకాకి నవ్వుతూ తల్లిని హత్తుకుని, ఇబ్బందో? ఎలాంటి ఇబ్బంది లేదు చిచ్చు మమ్మీ. మేమంతా ఇంటర్వ్యూ ఎరగదీశాం. మన ముగ్గురికి ఒకే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకేసారి ఉద్యోగాలు వచ్చేసాయి. అవునమ్మా, మనం ఇక సెటిల్ అయిపోయాము. చోటు చిలుక షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి, ఏంట్రా పన్ను నువ్వు చెబుతున్నది? మీ ముగ్గురికి ఒకేసారి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేసాయా? దేవుడా, నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను. ఇది నిజమేనా తుని? మన పిల్లలు ఆఫీసర్లు అయిపోయారా? బుజ్జి పిచ్చుక గర్వంగా, 100% నిజం చోటు ఆంటీ. ఈ రోజు ఇంటర్వ్యూలో పట్నం పిల్లలు కూడా మా ముందు నిలబడలేకపోయారు. మా టాలెంట్ చూసి ఆ హెచ్ఆర్, మేనేజరు అందరూ వెంటనే ఆఫర్లు లెటర్ కూడా ఇచ్చేశారు. ఇదిగో చూడండి, ఇకపై మనం ఈ కష్టాలు పడాల్సిన పనే లేదమ్మా. మిమ్మల్ని మహారాణుల్లాగా చూసుకుంటాము. తుని పిచ్చుక కళ్ళమ్మట ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా బుజ్జిని గట్టిగా గుండెలకు హత్తుకుని, నా బంగారు తల్లి, నా జీవితానికి ఇంతకంటే ఏం కావాలమ్మా? నేను పడ్డ కష్టాలన్నీ ఈ ఒక్క వార్తతో మాయమైపోయాయి. మన పల్లెటూరు పిల్లలు సిటీలో వెళ్ళి ఉద్యోగాలు కొట్టారంటే ఇది మామూలు విషయం కాదు. నాకు చాలా గర్వంగా ఉంది తల్లి. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, అవునుతోనే, వీళ్ళను చదివించడానికి మనం పొలాల్లో, అడవుల్లో ఎన్ని కూలి పనులు చేశామో, ఎన్ని పూటలు పస్తులున్నామో మనకే తెలుసు. ఈ రోజు వీళ్ళ చేతిలో ఉన్న ఈ ఆఫర్ లెటర్లు చూస్తుంటే ఆ బాధలన్నీ దేవుడు కడిగేసినట్లు అనిపిస్తుంది. ఒరే చిన్నగా, నువ్వు నా కొడుకువిరా. మీ కష్టాలన్నీ మాకు తెలుసమ్మా. అందుకే ఈ ఉద్యోగం మాకంటే మీకు దక్కిన బహుమతి అని ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ ఆనందకరమైన సమయంలో మాకు పార్టీ ఏంటి? తుని పిచ్చుక ఉత్సాహంగా కళ్ళు తుడుచుకుంటూ, పార్టీ ఏంటా? ఈ ఊరు ఎన్నడూ చూడని పార్టీ ఇస్తాను మీకు. ఈ ఆనందంలో రేపు ఉదయాన్నే మీ ముగ్గురికి నా సొంత చేతులతో అద్భుతమైన చికెన్ దమ్ బిర్యానీ వండి పెడతాను. మీరు కడుపు నిండా తినాలి. అవును పిల్లలు, రేపు ఉదయం మేము ముగ్గురం తల్లులం కలిసి మీకు కమ్మటి బిర్యానీ వండుతాం. ఈ రోజు మీరు ప్రశాంతంగా నిద్రపోండి. ఇక మరుసటి రోజు ఉదయం ఆకాశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. తుని, చోటు, చిచ్చు ముగ్గురు ఉదయాన్నే లేచి మార్కెట్కెళ్లి లేత చికెన్, బాస్మతి బియ్యం, మంచి సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. ముగ్గురు కలిసి వంటగదిలో ఎంతో సందడిగా పాటలు పాడుకుంటూ బిర్యానీ వండారు. మధ్యాహ్నం 12 గంటలకు బిర్యానీ దమ్ తీయగానే ఆ సువాసన ఊరంతా వ్యాపించింది. ముగ్గురు పిల్లలు వాళ్ళ తల్లులు కలిసి చాప మీద కూర్చొని ఎంతో ఆనందంగా ఆ బిర్యానీని లొట్టలేసుకుంటూ పొట్ట పగిలేలా తిన్నారు. బుజ్జి పిచ్చుగా చేతులు కడుక్కుంటూ, అబ్బా అమ్మా, ఈ బిర్యానీ టేస్ట్ నా జన్మలో మర్చిపోలేను. ఆ మసాలాలు, ఆ చికెన్ ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. సిటీలో పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఇలాంటి రుచి దొరకదమ్మా. మీరు నిజంగానే గ్రేట్. అలా ఆ రోజు పండుగలా గడిచిపోయింది. సాయంత్రం 6 గంటలు దాటుతుంది. చీకటి పడడం మొదలవుతుంది. బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు ఎప్పట్లాగే ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుక చెట్టు కానుకొని కూర్చొని, అరే పనుక, మనం రేపటి నుండి సిటీకి వెళ్ళి ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతాం. నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉందిరా. మన జీవితాలు పూర్తిగా మారిపోతున్నాయి. అవును బజ్జే, మనం బైకులు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి.
మన అమ్మలకి మంచి మంచి బట్టలు కొనివ్వాలి. అసలు మనకొచ్చే జీతంతో మనం ఏమైనా చెయ్యొచ్చురా. చిన్నుకాకి పొట్ట నిమురుకుంటూ కొద్దిగా దీర్ఘంగా ఆలోచిస్తూ, మీ ప్లాన్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ నా బుర్రలోకి మాత్రం ఉదయం మన అమ్మలు వండిన చికెన్ బిర్యానీయే వస్తుందిరో. నేను ఇంకా ఆ బిర్యానీ ఫ్లేవర్ నే తేంచుతున్నాను తెలుసా. నా నాలుక మీద ఆ రుచి అలా అతుక్కుపోయింది. బన్ను చిలుక నవ్వుతూ, అరే ఆకలి రాక్షసుడా, మధ్యాహ్నం నువ్వు 3 ప్లేట్లు లాగించావు కదరా, ఇంకా నీకు ఆ బిర్యానీ దాసేనా? సరే కాని బుజ్జి, ఇంతకి ఈ రోజు రాత్రికి డిన్నర్ కి ఏం తింటాంరా? ఏముందిరా పండుగ, మన అమ్మలు మధ్యాహ్నం వంట చేసి బాగా అలసిపోయి ఉంటారు. రాత్రికి ఏదో ఒక పప్పు చారు లాంటిది చేసి పెట్టారు. అది తినేసి హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవడమే. చిన్నుకాకి నిరాశగా ముఖం పెట్టి, పప్పు చోరో చిచ్చి, ఉదయం అంత అద్భుతమైన దమ్ బిర్యానీ తిని రాత్రికి చప్పిడి పప్పు అన్నం తినాలంటే నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదురా. నా నాలుక చచ్చిపోతుంది. అరే పండుగ బుజ్జి, నాకు మళ్ళీ ఆ బిర్యానీ తినాలనిపిస్తుందిరో. నా కడుపులో ఎలుకలు ఏకంగా పరిగెడుతున్నాయి. అరే నాకు నువ్వు చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయిరా చిన్నగా. ఉదయం తిన్న వేడి వేడి బిర్యానీ ముక్కల రుచి తలుచుకుంటేనే పిచ్చకపోతుంది. ఒక పని చేద్దాం, మనం ఇప్పుడు నేరుగా వెళ్ళి మన అమ్మలని మళ్ళీ రాత్రికి కూడా బిర్యానీ వండమని అడుగుదామా? వాళ్ళు ఖచ్చితంగా కాదనరు. బుజ్జి పిచ్చిక కోపంగా తల వంకించి, అరే పండుగ, నీకు పొద్దుందా? ఉదయం మన కోసం మార్కెట్ కెళ్ళి ఆ వేడి పొయ్యి ముందు గంటల తరబడి నిలబడి వంట చేసి వాళ్ళెంత అలసిపోయారోరా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బిర్యానీ వండమంటే వాళ్ళ ప్రాణాలు పోతాయి. వాళ్ళని మళ్ళీ కష్టపెట్టం నాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళని అడగొద్దు. మరి ఇప్పుడు ఎలా బుజ్జి? బిర్యానీ తినకుండా ఈ రాత్రికి నాకు నిద్ర పట్టేలా లేదు. ఆ మసాలా వాసన నన్ను పిలిచినట్లు అనిపిస్తోందిరా. నా పిచ్చి పీక్స్ కు వెళ్ళిపోయింది. బుజ్జి పిచ్చిక కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించి అకస్మాత్తుగా చిటిక వేస్తూ ఉత్సాహంగా, అరే పన్ను చిన్ను, నాకు కిరాక్ ఐడియా వచ్చిందిరా. మన అమ్మలకు తెలియకుండా, వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా మనం ఈ రాత్రికి బిర్యానీ తినొచ్చు. బన్ను చిలుక ఆశ్చర్యంగా, అమ్మలకు తెలియకుండా మనం బిర్యానీ తినొచ్చా? ఎలా? ఈ అర్ధరాత్రి మన ఊళ్ళో ఏ హోటల్ తెరిచుండదు కదా, ఎక్కడి నుండి తెస్తావు? ఎక్కడి నుండో తేవడం కాదురా దద్దమ్మ, ఆ బిర్యానీ మనమే స్వయంగా వండుకుంటాం. అవును, ఈ అర్ధరాత్రి మనమే వంటకాలం అయిపోయి కుమకుమలాంటి బిర్యానీ తయారు చేద్దాము. చిన్నుకాకి షాక్ అయ్యి కళ్ళు తేలేస్తూ, ఏంటి మనము బిర్యానీ వండుదామా? అరే బుజ్జి, మనకి వేడి వేడి నీళ్లు కాగబెట్టడం కూడా రాదు కదరా. కనీసం స్టవ్ ఎలా వెలిగించాలో కూడా నాకు సరిగ్గా తెలియదు. మనం బిర్యానీ వండితే అది బిర్యానీ అవుతుందో బురద అవుతుందో ఎవరికి తెలుసురా? అనవసరంగా ప్రయోగాలు వద్దురా బాబు. అరే భయపడకురా చిన్నుగా, మన చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి కదా. మనకి వంట రాకపోయినా యూట్యూబ్ లో చూసి ప్రపంచంలో ఉన్న ఏ వంటకమైనా చేయొచ్చు. అందులో అన్ని కొలతలతో సహా పూజకొచ్చినట్లు చెబుతున్నారు. మనం వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా సూపర్ బిర్యానీ వస్తుంది. నేను నా మొబైల్లో వీడియో పెడతాను, మీరు నేను చెప్పినట్లు చేయండి. బన్ను చిలుక ఉత్సాహంగా ఎగిరి గంతేస్తూ, వావ్, సూపర్ ఐడియా రా బుజ్జి. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యాము, ఇక చిన్న బిర్యానీ వండలేమా ఏంటి? ఈ ప్లాన్ నాకు చాలా నచ్చింది. కానీ వంట ఎక్కడ చేద్దాం? మన ఇళ్లలో చేస్తే అమ్మలకు తెలిసిపోతుంది కదా. మన ఇళ్లలో వద్దు, ఆ చిచ్చు వంటి వాళ్ళ ఇంటి వెనకాల ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడైతే ఎవరికి కనపడ్డు. నేను నెమ్మదిగా మా ఇంట్లోకెళ్ళి బాస్మతి బియ్యం, నూనె, మసాలాలు తెస్తాను. బను, నువ్వు మీ ఇంటికెళ్ళి ఒక పెద్ద గిన్నె ఉల్లిపాయలు పట్టుకురా. ఒరే చిన్నగా, నువ్వు ఎలాగోలా మార్కెట్ కెళ్ళి చికెన్ తీసుకుని రారా. రాత్రి 9 గంటలకు కరెక్ట్ గా చిచ్చు ఆంటీ ఇంటి వెనకాల కలుద్దాం. ఎవరికి ఎలాంటి సౌండ్ రాకూడదు. కేర్ఫుల్. రాత్రి 9 గంటలవుతుంది. ఊరంతా నిశ్శబ్దంగా మారుతుంది. అందరూ పడుకునే సమయం అది. బుజ్జి, పన్ను, చిన్ను ఎవరికీ తెలియకుండా వాళ్ళనుకున్న సామాన్లు తీసుకుని చిచ్చుకాకి ఇంటి వెనకాలన్న చీకటి ప్రదేశానికి చేరుకుంటారు. బుజ్జి తన మొబైల్లో ఒక బిర్యానీ రెసిపీ వీడియో ఆన్ చేస్తుంది. బుజ్జి పిచ్చుక గుసగుసలాడుతూ, అరే పన్ను, చిన్ను, మీరిద్దరూ రెడీ కదా? ముందుగా మనం పొయ్యి ఏర్పాట్లు చేయాలి. ఆ రాళ్ళు తెచ్చి ఇక్కడ 3 వైపులా పెట్టండి. నేను ఈ కర్రలు పెట్టి మంట అంటిస్తాను. ఓకే బజ్జే, నేను ఉల్లిపాయలు కట్ చేస్తాను.
బన్ను చిలుక ఉల్లిపాయలు కట్ చేయడం మొదలు పెడతాడు. ఉల్లిపాయల కాటుకి వాడి కళ్ళలో నుండి నీళ్లు తారగా కారుతూ ఉంటాయి. వాడు కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తున్నట్లు ముఖం పెడతాడు. బన్ను చిలుక కన్నీళ్లు తుడుచుకుంటూ, అబ్బా బుజ్జే, ఈ ఉల్లిపాయలు నన్ను చంపేస్తున్నాయి. నా కళ్ళు మండిపోతున్నాయి. నేను ఉదయం సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినప్పుడు కూడా ఇంతలా ఏడవలేదురా. నా వల్ల కావడం లేదు. చిన్నుకాకి నవ్వుతూ, ఒరే కాసేపు ఓడ్చుకోరా బన్నుగా. బిర్యానీ తినాలంటే ఆ మాత్రం త్యాగం చెయ్యక తప్పదు. ఇదిగో నేను చికెన్ కడిగి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యాలో వీడియోలో చూసి చెప్పు బుజ్జి. బుజ్జి పిచ్చుక మొబైల్ స్క్రీన్ వంక చూస్తూ, ఆ వీడియోలో చెప్పినట్లు ముందుగా ఈ చికెన్ ముక్కల్లో కొద్దిగా పెరుగు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలిరా. అరే పనిక, నువ్వు ఆ మసాలా పొడిలో ఇటు తీసుకురా. ఒరే బుజ్జి, కారం మరీ ఎక్కువైతే మనం తినలేము. కొంచెం తక్కువే వేద్దాం. లేదురా, వాడు వీడియోలో చెప్పిన కొలతల ప్రకారమే వేయాలి, లేకపోతే టేస్ట్ మారిపోతుంది అంటూ మసాలాలు వేస్తూ చికెన్ కలుపుతోంది. వావ్, ఇప్పుడే వాసన అదిరిపోతుంది. సరే, ఇప్పుడు ఈ గిన్నెలో నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు ఈ బాస్మతి బియ్యం అందులో వేద్దాం. అలా పిల్లల ముగ్గురు చీకట్లో చిన్న మంట వెలుతురులో చాలా ఉత్సాహంగా, భయపడుతూనే ఎంతో సరదాగా బిర్యానీ వండుతుంటారు. వాళ్ళు గిన్నెలో చికెన్ మీద సగం ఉడికిన అన్నం వేసి పైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర చల్లి మూత పెడతారు. చుట్టూ దమ్ బయటికి పోకుండా పిండి రాస్తారు. సమయం రాత్రి 11 గంటలవుతుంది. తుని పిచ్చుక నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంది. పక్కన చూసేసరికి బుజ్జి పిచ్చుక కనిపించదు. తుని పిచ్చుక కంగారుగా, అరే, ఈ బుజ్జిది ఎక్కడికి వెళ్ళింది? బాత్రూంకి వెళ్ళిందా ఏంటి? అలా ఇల్లంతా వెతికి చూస్తుంది. బాత్రూమ్ కూడా ఖాళీగానే ఉంటుంది. దేవుడా, ఇంత రాత్రిపూట ఎక్కడికి పోయింది ఇది? నాకు భయంగా ఉంది. వెంటనే వెళ్లి చోటు వాళ్ళ ఇంట్లో ఉందేమో చూడాలి. తుని పిచ్చుక పరుగు పరుగున వెళ్లి చోటు చిలుక ఇంటి తలుపు గట్టిగా కొడుతుంది. చోటు చిలుక కళ్ళు నుడుముకుంటూ నిద్రమత్తులో తలుపు తీస్తుంది. ఏంటి తుని, ఈ అర్ధరాత్రి తలుపు బద్దలు కొడుతున్నావు? ఏమైంది నీకు? ఏదైనా కల వచ్చిందా ఏంటి? తుని పిచ్చుక వణుకుతూ, కల కాదు చూడు, నా బుజ్జిది ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళిందో అర్థం కావడం లేదు. మీ ఇంట్లో పన్నుతో ఏమైనా ఉందేమోనని వచ్చాను. ఒకసారి మీ పన్నుగాడు ఉన్నాడో లేడో చూడు. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి, బుజ్జి లేదా? ఆగు, నేను పన్నుని చూస్తాను అంటూ లోపలికెళ్లి చూసి పరుగున వస్తూ, అయ్యో తుని, నా గుండె ఆగిపోయేలా ఉంది. మా పన్నుగాడు కూడా ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళారా ఈ ఇద్దరు? అర్ధరాత్రి అడవిలో ఏ జంతువుల పాలైనా పడ్డారా ఏంటి? నా బిడ్డ ఏమైపోయాడు? తుని పిచ్చుక ఏడుస్తూ, ఏడవకు చూడు, ముందు మనం వెళ్లి చిచ్చుకాకి ఇంట్లో ఆ చిన్నుగాడు ఉన్నాడో లేడో చూద్దాం పద. బహుశా వాళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికైనా వెళ్ళుంటారు. త్వరగా పద. తుని చోటు ఇద్దరు గుండెలు అరచేతిలో పెట్టుకుని పరుగు పరుగున వెళ్లి చిచ్చుకాకి ఇంటి తలుపు కొడతారు. చిచ్చుకాకి కంగారుగా తలుపు తీస్తుంది. ఏంటితోనే చోట ఎంత రాత్రిపూట అలా వణుకుతూ వచ్చారో? ఇద్దరు మొహాలు పాలిపోయాయి. ఏమైంది? చిచ్చు, ముందు మీ చిన్నుగాడు లోపల పడుకున్నాడో లేదో వెళ్లి చూసిరా. మా పిల్లలిద్దరూ ఇళ్లలో లేరు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఏమిటి, పిల్లలు లేరా అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసొస్తూ, బాబోయ్, మా చిన్నుగాడు కూడా లేరే. నా కొడుకు ఎక్కడికి పోయాడో? మనం వెంటనే ఊరి పెద్దలకు చెప్పి అందరినీ తీసుకుని అడవిలో వెతకాలి. ఈ చీకట్లో వాళ్ళకి ఏ ప్రమాదం జరిగిందో. ముగ్గురు తల్లులు భయంతో ఏడుస్తూ రోడ్డు మీదకొస్తారు. వాళ్ళు ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న సమయంలో గాలికి అకస్మాత్తుగా ఒక అద్భుతమైన సువాసన వాళ్ళ ముక్కులకు తాకుతుంది. చోటు చిలుక ముక్కు ఎగబిలుస్తూ ఏడుపాపి, ఆగుతుని, ఏంటి ఈ వాసన? ఎవరో ఈ అర్ధరాత్రి బిర్యానీ వండుతున్నట్లున్నారు. అచ్చం మనం ఉదయం చేసిన దమ్ బిర్యానీ మసాలా వాసన లాగే కుబాలిస్తుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అవును చోట, ఈ వాసన ఏంటి? నా ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలం వైపు నుండే వస్తుంది. అసలు ఈ టైంలో మన ఊళ్ళో ఎవరు వండరు కదా. నాకెందుకు అనుమానంగా ఉంది. మనం మెల్లిగా వెళ్లి చూద్దాం పదా. ఎవరైనా దొంగలు చేశారా ఏంటి? అలా ముగ్గురు తల్లులు భయపడుతూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ చిచ్చుకాకి ఇంటి వెనకాలన్న చీకటి ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఒక చెట్టు చాటున దాక్కుని చూస్తారు. వాళ్ళకక్కడ కనిపించిన దృశ్యం చూసి నోట మాట రాదు. ఒక చిన్న మంట పక్కన బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు కూర్చొని మొబైల్ చూస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ముందున్న పెద్ద గిన్నెలో నుండి ఆ బిర్యానీ సువాసన వస్తుంది. చోటు చిలుక కోపంగా పళ్ళు కొరుకుతూ గుసగుసలాడుతూ, చూసావా తుని, ఆ వెధవలని? మనం ఏమైపోయారో అని ఏడుస్తూ ఇల్లంతా వెతుకుతుంటే వీళ్ళేమో ఇక్కడ దొంగలాగా అర్ధరాత్రి బిర్యానీ వండుకుంటున్నారు. వీళ్ళని నేను ఇప్పుడు చితకబాత్తాను చూడు. ఉదయం కడుపు నిండా పెట్టాం కదా,
మళ్ళీ ఇప్పుడే ఆకలి రోగం వీళ్ళకి. చిచ్చుకాకి చోటు చెయ్యి పట్టుకుని ఆపదు. ఆగ చోటు ఆగ, వాళ్ళని ఇప్పుడు ఏమి అనకు. వాళ్ళు ఉదయం మనం వండిన ఆ బిర్యానీ టేస్ట్ మర్చిపోలేక మళ్ళీ తినాలని మనకు తెలియకుండా ఎంత కష్టపడుతున్నారు. పాపం వాళ్ళు ఎంత ఇష్టంగా వండుకుంటున్నారో చూడు. అవును చోటు, చిచ్చు చెప్పింది కరెక్టే. పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు యూట్యూబ్ చూసుకుంటూ వంట నేర్చుకుంటున్నారు. ఎప్పుడు మన మీదే ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కూడా ఒక రకంగా మంచిదే కదా. పైగా ఈ రోజు వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చిన సంతోషం. వాళ్ళ సంతోషాన్ని మనం పాడు చేయకూడదు చోటు. అవును, ఇంకో 5 నిమిషాల్లో వాళ్ళ బిర్యానీ ఉడకడం పూర్తవుతుంది. వాళ్ళు గిన్నె మూత తీసి తినడానికి ప్లేట్లలో పెట్టుకునే సమయంలో మనం వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. మన పిల్లల చేతి వంట ఎలా ఉందో మనం కూడా ఒక పట్టు పడదాం. ఏమంటారు? చోటు చిలుక నవ్వుతూ, భలే ఐడియా చిచ్చు, సరే అలాగే చేద్దాం. తల్లులు ముగ్గురు చెట్టు వెనకాలే దాక్కుని పిల్లలను గమనిస్తూ ఉంటారు. 10 నిమిషాల తర్వాత బుజ్జి పిచ్చుక టైం చూసుకుని ఉత్సాహంగా లేస్తాడు. అరే పండుగ, చిన్ను టైం అయిపోయిందిరా. వీడియోలో చెప్పిన 6 గంట పూర్తయింది. మనం దమ్ తిద్దాం పదండి. త్వరగా తేబుజ్జి, ఆ వాసనకి నా ప్రాణాలు గాలిలో తేలుతున్నాయి. నా వల్ల కావడం లేదు. బుజ్జి మెల్లిగా ఆ గిన్నె పైన ఉన్న మూతను తీస్తుంది. అంతే, ఆ బిర్యానీ దమ్ పొగలు, అద్భుతమైన మసాలాల గుమగుమలు ఒక్కసారిగా గాలిలోకి వ్యాపిస్తాయి. లోపల చికెన్ ముక్కలు, పొడిపొడిలాడుతున్న అన్నం చూసి ముగ్గురు పిల్లల కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. బన్ను చిలుక ఎగిరి గంతేస్తూ, వావ్ బుజ్జే, మనం సాధించాం. అచ్చం పెద్ద రెస్టారెంట్లలో బిర్యానీ లాగే ఉందిరా. నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయే. ఇంకా లేట్ చేయకుండా ప్లేట్లలో వేయరా బాబోయ్, కుమ్మేద్దాం. పిల్లల ముగ్గురు ఆత్రంగా ప్లేట్లలో బిర్యానీ పెట్టుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోవడానికి చేతులు పైకెత్తారు. సరిగ్గా అదే సమయంలో తుని పిచ్చుక వెనక నుండి గట్టిగా నవ్వుతూ, ఏంట్రా పిల్లలు, అర్ధరాత్రి దొంగల్లాగా దాక్కుని ఇంత గుమగుమలాంటి బిర్యానీ వండుకుని కన్న తల్లులకి ఒక్క ముద్ద కూడా పెట్టకుండా మీరే తినేద్దామని అనుకుంటున్నారా ఏంటి? బుజ్జి పన్ను చిన్ను ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. అక్కడ తుని చోటు చిచ్చు ముగ్గురు చేతులు కట్టుకుని నవ్వుతూ నిలబడి ఉంటారు. తల్లులను చూడగానే పిల్లలు భయంతో వణికిపోతారు. బుజ్జి పిచ్చుక కంగారు దాచుకుంటూ, మీరెప్పుడొచ్చారు? మేమేదో సరదాగా. చోటు చిలుక నవ్వుతూ బన్ను దగ్గరకొచ్చి, సరదాగా ఏంట్రా ఇల్లంతా వదిలేసి చీకట్లో ఇంత పెద్ద బిర్యానీ వండుకుంటే మేం కంగారు పడమారా దత్తమల్లారా? సరే కాని వంట ఎలాగో చేసేశారు కదా, ఆ సువాసనలకి మాకు కూడా ఆకలిస్తుంది. మరి మాకు పెట్రా ఏంటి? చిన్నుకాకి ఆశ్చర్యంగా ఆనందంగా, ఏంటి మమ్మీ, మీరు మమ్మల్ని తిట్టడం లేదు? మీరు కూడా మా చేతి వంట తింటారో? తిట్టడం ఎందుకురా, మీరు కష్టపడి వండుకున్నారు. రండి అందరం కలిసి తిందాం. మేము మీకు ఉదయం పెట్టిన బిర్యానీ కంటే ఈ అర్ధరాత్రి చేసిన బిర్యానీ రుచి ఎలా ఉందో మేము కూడా చూడాలి కదా. బుజ్జి పిచ్చుక సంతోషంతో గంతలేస్తూ, రండమ్మా, రండి చోటు ఆంటీ, కూర్చోండి. మేం వండిన ఫస్ట్ బిర్యానీ మీకే పెడతాము. పిల్లల ముగ్గురు తమ తల్లులకి ఎంతో ప్రేమగా విస్తరాకుల్లో ఆ వేడివేడి బిర్యానీని వడ్డించారు. అందరూ కలిసి ఆ చల్లటి చీకట్లో ఆనందంగా బిర్యానీ తినడం మొదలు పెట్టారు. తుని పిచ్చుక ఒక్క ముద్ద తిని కళ్ళు మూసుకొని, అద్భుతం బుజ్జి, నిజంగా చెబుతున్నాను. మేము ఉదయం చేసిన బిర్యానీ కంటే ఇది 100 రెట్లు బాగుంది. మీ ముగ్గురి చేతుల్లో ఇంత టాలెంట్ ఉందా? బన్ను చిలుక నవ్వుతూ, ఇదంతా నా ఉల్లిపాయల కటింగ్ మహిమ అంటే. అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుకున్నారు. ఆ చల్లటి అర్ధరాత్రి పూట ఆరు బయట తల్లులు పిల్లలు కలిసి తిన్న ఆ అర్ధరాత్రి బిర్యానీ వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురమైన ఆనందకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఉద్యోగాలొచ్చిన సంతోషానికి తోడు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, అనురాగాలు ఈ సంఘటనతో మరింత బలపడ్డాయి. ఆ పక్షుల గ్రామంలో రాత్రి 8 గంటల సమయం అవుతుంది. వాతావరణం చాలా చల్లగా మారి కుండపోత వర్షం కురుస్తుంది. ఆ ఊరి చివరన ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి నివసిస్తుంది. చిచ్చుకాకి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. పూట గడవడమే కష్టంగా మారిన రోజులవి. ఆ రాత్రి ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేకపోవడంతో కేవలం కొన్ని నీళ్లలో కాసిన్ని బియ్యం నూకలు వేసి గంజి కాచి కొడుకు ముందు పెట్టింది చిచ్చుకాకి. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, తాగరా చిన్నగా, ఆకలిగా ఉందన్నావు కదరా, ఈ రోజుకి ఈ గంజి నీళ్లు తాగి పడుకోనాయనా. రేపుదయాన్నే నేను అడవికి వెళ్లి ఏమైనా పండ్లు గింజలు దొరుకుతాయేమో చూసి తెస్తాన్రా. అప్పటిదాకా ఈ ఆకలిని కొంచెం ఓర్చుకోరా. చిన్నుకాకి వేడి గంజి తాగుతూ అమాయకంగా, రోజు ఈ గంజి నీళ్ళేనో అమ్మా,
నాకు వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా అన్నం పప్పు తినాలనుందమ్మా. మనకెప్పుడు ఈ కష్టాలు ఎందుకు వస్తాయమ్మా? నీకు సిటీలో పెద్ద పెద్ద ఇళ్లలో ఉండే సొంత అక్కలు ఇద్దరున్నారు కదా. తుని పెద్దమ్మ, చోటు పెద్దమ్మ ఇద్దరు చాలా డబ్బున్న వాళ్ళు కదా. వాళ్ళని ఏమైనా సాయం అడగొచ్చు కదమ్మా. చిచ్చుకాకి నిట్టూరుస్తూ, వాళ్ళెక్కడో దూరాన సిటీలో ఉన్నారా. వాళ్ళ జీవితాలు వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. అయినా మనం పేదవాళ్ళమని వాళ్ళ దగ్గరికెళ్ళి దేబరిస్తే బాగుండదురా చిన్నుగా. నా కష్టమేదో నేను పడతాను కదా. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా ముందు ఆ గంజి తాగి పడుకో. బయట వర్షం పెరిగేలా ఉంది. సరిగ్గా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే బయట వర్షంలో ఒక పెద్ద కారు వచ్చి చిచ్చుకాకి ఇంటి ముందు ఆగింది. కారు తలుపులు తీసుకుని నలుగురు పక్షులు గొడుగులేసుకుని వేగంగా చిచ్చుకాకి ఇంటి అరుగు మీదకొచ్చి గట్టిగా తలుపు కొట్టారు. తుని పిచ్చుక గట్టిగా తలుపు బాదుతూ, ఏయ్ చిచ్చు, తలుపు తీయవే తొందరగా, ఈ వానలో తడిచిపోతున్నాం, తలుపు తీ. చిచ్చుకాకి ఉలిక్కిపడి కంగారుగా, అర్ధరాత్రి పూట ఈ వర్షంలో ఎవరొచ్చారు చిన్ను? గొంతు వింటుంటే ఎక్కడో విన్నట్లుందే. ఆగు, వెళ్ళి తలుపు తీస్తాను. చిచ్చుకాకి వెళ్ళి పాత తలుపును మెల్లిగా తెరుస్తుంది. ఎదురుగా తన సొంత అక్కలైన తుని పిచ్చుక, చోటు చిలుక, వాళ్ళ పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుకలు ఎంతో ఖరీదైన బట్టలు వేసుకుని నగలు పెట్టుకుని నిలబడుంటారు. వాళ్ళని చూడగానే చిచ్చుకాకి నోట మాట రాదు. చిచ్చుకాకి ఆశ్చర్యంతో, ఆనందంతో, అక్క, తుని అక్క, చోటు అక్క, మీరా ఈ అర్ధరాత్రి ఈ వర్షంలో నా గుడిసెకు వచ్చారేమిటి? నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను. రండి అక్క, రండి లోపలికి రండి. బొజ్జి, బన్ను ఎంతో పెద్దవాళ్ళు అయిపోయారా మీరు. రండి లోపలికి రండి. చోటు చిలుక ముక్కు మీద వేలు వేసుకుని అసహ్యంగా చుట్టూ చూస్తూ, అబ్బా, ఏంటి చిచ్చు ఈ ఇల్లు? కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. పైగా ఈ వర్షానికి ఇల్లంతా ఒకటే బురద వాసన, బూజు వాసన కూడా వస్తుంది. అసలు నువ్వు ఈ గుడిసెలో ఎలా బతుకుతున్నావే? మాకైతే ఊపిరి కూడా ఆడటం లేదు. అవునే చోటు, నేలంతా ఎగుడు దిగుడుగా ఉంది. చూసి నడవండి, మన బట్టలు పాడైపోతాయి. ఏంటి చిచ్చు నీ దరిద్రం? సిటీలో మా ఇల్లు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఇక్కడ చూస్తే కనీసం ఒక ఫ్యాన్ లేదు, ఒక ఏసీ లేదు. ఈ ఉక్కపోతకి, ఈ దోమలకి మేమీ రాత్రి ఎలా పడుకోవాలే ఇక్కడ? చిచ్చుకాకి అక్కల మాటలకు గుండెల్లో కొద్దిగా బాధపడినా నవ్వుతూ కవర్ చేసుకుంటూ, అదేంటక్క అలా అంటారు? ఇది పల్లెటూరు కదా, ఇక్కడ ఏసీలు ఎక్కడ ఉంటాయి? వర్షం పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా చల్లటి గాలి వస్తుందిలే. కూర్చోండక్క, నేను దుప్పటి దులుపుతాను. బుజ్జి పిచ్చుక ముఖం చిట్లిస్తూ, మమ్మీ, నేను ఈ పాట మంచం మీద కూర్చోను. దాని నిండా నల్లులున్నట్లున్నాయి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మీ. మనమే 5 స్టార్ హోటల్ కు వెళ్ళిపోతాం పదా. ఇక్కడ నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అవును మమ్మీ, నేను ఇక్కడ పడుకోను. నాకు ఏసీ లేకపోతే అసలు నిద్ర పట్టదు. మా ఫ్రెండ్స్ ఎవరైనా నేను ఈ గుడిసెలో ఉన్నానని తెలిస్తే నన్ను చూసి నవ్వుతారు. త్వరగా వెళ్ళిపోతాం మమ్మీ. చోటు చిలుక పిల్లలను సముదాయిస్తూ, సరేరా పిల్లలు, ఈ ఒక్క రాత్రికి ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి. రేపు ఉదయాన్నే మనం సిటీకి వెళ్ళిపోదాం. బయట కుండపోత వర్షం పడుతోంది కదా. డ్రైవర్ కి కూడా కళ్ళు కనిపించడం లేదట. అందుకే దారిలో మన చిచ్చు ఇల్లుంటే ఇక్కడ ఆగాము. చిచ్చుకాకి సంతోషంగా, మీరెలా వస్తాయి ఏంటక్క? ఇన్ని సంవత్సరాల తర్వాత నా ఇంటికి మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్ను, ఇట్రారా, మీ పెద్దమ్మలకు దండం పెట్టు. చిన్నుకాకి చేతులు జోడించి, నమస్కారం పెద్దమ్మ, బుజ్జి అక్క, బన్ను అన్న, బాగున్నారు? తుని పిచ్చుక చూసి చూడనట్లు, బాగున్నాంలే. ఇంటికి చిచ్చు, రాత్రి 9 అవుతుంది. మా పిల్లలకి చాలా ఆకలిగా ఉంది. ఉదయం సిటీలో బయలుదేరాం. దారిలో ఏం తినలేదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. తినడానికి ఏమైనా ఉంటే త్వరగా తీసుకునిరా. వేడివేడిగా ఏమైనా ఉంటే పెట్టు. అవునా అంటే నాకు ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ బిర్యానీ కానీ తినాలనుంది. ఏమైనా ఉంటే తీసుకురండి. నాకు ఆకలికి కడుపు మండిపోతుంది. చిచ్చుకాకి ముఖం పాలిపోయి కంగారుగా, బిర్యానీనా, చికెనా? అయ్యో అక్క, మీరొస్తారని నాకు ముందుగా తెలియదు కదా. నేను ఎలాంటి వంట చేయలేదు. అసలు చెప్పాలంటే నా దగ్గర వండుకోవడానికి సరుకులు కూడా ఏమీ లేవక్క. ఇప్పుడే నేను చిన్న కొన్ని గంజి నీళ్లు కాచుకొని తాగాము. అంతే ఉంది ఇంట్లో, ఇంకేమీ లేదక్క. చోటు చిలుక కోపంగా వెటకారంగా, ఏంటి గంజినీళ్ళ? మా పిల్లలు ఏమైనా రోగులు అనుకున్నావా ఏంటి గంజినీళ్లు తాగడానికి? వాళ్ళు సిటీలో రోజుకింత ఖర్చు పెట్టి పిజ్జాలు, బర్గర్లు తినేవాళ్ళు.
వాళ్ళకి గంజి నీళ్ళు ఇస్తావా? నీ పిసినారితనం ఇక్కడ కూడా చూపిస్తున్నావా ఏంటి? కనీసం ఇంటికొచ్చిన చుట్టాలకు వండి పెట్టడానికి ఒక గుప్పెడు బియ్యం కూడా లేవా నీ ఇంట్లో? తుని పిచ్చుక హేళనగా. అవునే చోటు, దీని దరిద్రపు బ్రతుకు ఎప్పటికీ మారదు. ఇన్నేళ్లైనా ఇంకా ఆ గంజి నీళ్లు తాగుతూనే బ్రతుకుతోంది. దీని దగ్గరికొచ్చి ఫుడ్ అడగడం మనదే తప్పు. సర్లే చిచ్చు, మాకు ఆ గంజి నీళ్ళు వద్దులే కాని చలికి వణికిపోతున్నాం. కనీసం ఒక 4 కప్పులు వేడి వేడిగా టీ అయినా పెట్టు. ఆ మాత్రం చేయగలవా లేదా? చిచ్చుకాకి కన్నీళ్లు దాచుకుంటూ అవమానంతో తలదించుకుని, తప్పుగా అనుకోకండక్క, నా దగ్గర టీ పొడి ఉంది కానీ పాలు లేవక్క. వర్షం వస్తుందని ఈ రోజు పాలు వాడలేదు. మీరు 5 నిమిషాలు కూర్చోండి, నేను పక్కనే ఉన్న మా లూసి పౌరం వాళ్ళ ఇంటికెళ్ళి ఒక గిన్నెడ పాలు అప్పుగా తీసుకొని వస్తాను. మీకు ఖచ్చితంగా వేడి వేడి టీ పెట్టి ఇస్తాను. అబ్బా, పాలు తేవడానికి మళ్ళీ పక్కింటికి వెళ్ళాలా? నీ బ్రతుకు ఎప్పుడూ ఆ అప్పుల మీద నడుస్తుందన్నమాట. సరే సరే, ఏడవకుండా త్వరగా వెళ్ళి పట్టుకురా. ఆ చిన్న గొడగ తీసుకురారా, మనం వెళ్ళి పాలు తీసుకొని వస్తాం. మీ పెద్దమ్మలు కూర్చుంటారు. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుని తీసుకుని గొడుగు పట్టుకుని ఆ కుండపోత వర్షంలో చీకట్లో పక్కింటికి పాలు తేవడానికని బయలుదేరుతుంది. వాళ్ళు వెళ్ళగానే గుడిసెలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఇందాకటి వరకు చిచ్చుకాకిని అంత దారుణంగా అవమానించిన తుని చోటుల ముఖాల్లో అహంకారం మాయమై విపరీతమైన జాలి, ప్రేమ కనిపిస్తాయి. చోటు చిలుక తలుపు వేసి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో అక్క, మన చిచ్చు ఎంత బాధపడిపోయిందో కదా. దాన్నలా పేదరాలివి, దరిద్రురాలివి అని తిడుతుంటే నా కడుపు తరుక్కుపోయిందక్క. దాని కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నేను ఏడ్చేసేదాన్ని. మనం కనీసం ముందుగా చెప్పొచ్చినా దానికంత ఇబ్బంది ఉండేది కాదు. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, అవునే చోటు, నాకు గుండె పగిలిపోయినంత పనైంది. మన సొంత చెల్లెలు, మన రక్తం రాది. దాని పరిస్థితి చూసావా? కనీసం ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు. గంజి తాగి పడుకుంటుంది. మనం సిటీలో ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నాం. కాని మన చెల్లెలు ఇక్కడ ఇంత నరకం అనుభవిస్తుందని మనం కలలో కూడా ఊహించలేదు. దాన్ని అవమానించడం నాకు కూడా ఇష్టం లేదు చోటు. కానీ సర్ప్రైజ్ కోసం మన ప్లాన్ ప్రకారం అలా నమ్మకంగా నటించాల్సి వచ్చింది. నిజమేనక్క, మనం అలా నటించబట్టే దాని నిజమైన కష్టమేంటో మనకు కళ్ళారా కనిపించింది. ఇప్పుడు మనం మన ప్లాన్ ని అమలు చేయాలి. అది పాలు తీసుకొని వచ్చేలోపు మనం అన్ని రెడీ చేయాలి. పన్ను, బుజ్జి, త్వరగా కారు దగ్గరికెళ్ళి డిక్కీలో ఉన్న సామాన్లన్నీ తీసుకురండి. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఓకే మమ్మీ. నేను ఇందాక ఆ చిచ్చు పిన్ని ముఖం చూసి నిజంగానే ఏడ్చేద్దాం అనుకున్నాను. మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. పత్ర పండుగ, త్వరగా సామాన్లు తీసుకొని వద్దాము. బుజ్జి, పన్ను గొడుగులు పట్టుకుని కారు దగ్గరికి పరిగెడతారు. కారు డిక్కీలో ముందుగానే వాళ్ళు కొనుక్కుని వచ్చిన 10 బస్తాల బియ్యం, కందిపప్పు, వంట నూనె డబ్బాలు, రకరకాల కూరగాయలు, పిల్లల కోసం చాక్లెట్లు, బిస్కెట్లు, బట్టలు ఉంటాయి. వాటన్నిటినీ నలుగురు కలిసి వర్షంలో తడుస్తూనే వేగంగా మోసుకొచ్చి చిచ్చుకాకి పూరి గుడిసెలోని వంటగదిలో అందంగా సర్దుతారు. వాళ్ళు తెచ్చిన సరుకులతో ఆ వంటగది ఒక చిన్న సూపర్ మార్కెట్ లాగా నిండిపోతుంది. తుని పిచ్చుక సరుకులు సర్దుతూ, అమ్మయ్య, ఈ సరుకులు మన చిచ్చుకి కనీసం 6 నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపు నింపుతాయి. ఇక మెయిన్ సర్ప్రైజ్ ఎక్కడుంది చోటు? చోటు చిలుక తన చేతిలో ఉన్న ఒక పెద్ద సూట్ కేసుని చూపిస్తూ, ఇదిగో అక్క, మన చిచ్చు జీవితాన్ని మార్చేసే అసలైన ఖజానా ఇక్కడే ఉంది. దీన్ని వంటగదిలో ఆ బియ్యం బస్తాల పక్కన పెడదాం. అదొచ్చాక ఈ సూట్ కేసు చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతుంది. త్వరగా సర్దండి, అది వచ్చే టైం అవుతుంది. అందరూ ఆ సూట్ కేసుని వంటగదిలో పెట్టి ఏమీ ఎరగనట్లు మళ్ళీ మంచం మీద కూర్చుని ముఖాలు సీరియస్ గా పెట్టుకుంటారు. సరిగ్గా 2 నిమిషాలకు చిచ్చుకాకి చిన్ను వర్షంలో తడిసి ముద్దైపోయి చేతిలో ఒక చిన్న పాల గిన్నెతో లోపలికొస్తారు. చిచ్చుకాకి ఆయాసపడుతూ తడుస్తూ, పాలు దొరకాయక్క. లూసి పౌరం పడుకుంటే లేపి మరీ తీసుకొని వచ్చాను. మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి. నేను వంటగదిలోకి వెళ్ళి వెంటనే మీకు వేడి వేడి టీ పెట్టుకుని వస్తాను. చిన్న, నువ్వు వెళ్ళి పెద్దమ్మలకి టవల్స్ ఇవ్వు. చిచ్చుకాకి పాల గిన్నె పట్టుకుని వంటగదిలోకి వెళ్తుంది. చీకటిగా ఉన్న వంటగదిలో లైట్ వేయగానే ఆమెకు అక్కడున్న దృశ్యం చూసి గుండె ఆగిపోయినంత పనవుతుంది. నిన్నటిదాకా ఖాళీగా దరిద్రంగా ఉన్న వంటగది నిండా ఇప్పుడు బియ్యం బస్తాలు, నూనె డబ్బాలు, స్వీట్స్, పండ్లు కనుచూపు మేర పరుచుకునుంటాయి. చిచ్చుకాకి చేతిలో ఉన్న పాల గిన్నె కింద పడేసి షాక్ తో అరుస్తూ, అయ్య బాబాయ్, ఏంటిది? దేవుడా, నా వంటగదిలో ఇన్ని సరుకులు ఎక్కడి నుండి వచ్చాయి? నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? ఈ పండ్లు, ఈ బియ్యం, ఇవన్నీ నిజమేనా? చిచ్చుకాకి అరుపులు విని
తుని చోటు పిల్లలు నవ్వుకుంటూ వంటగది దగ్గరకొస్తారు. తుని పిచ్చుక ప్రేమగా నవ్వుతూ, ఏంటి చిచ్చు అలా షాక్ అయిపోయి అరుస్తున్నావు? కళ్ళు మోసం చేయడం లేదు, అవన్నీ నిజమే. అవన్నీ మేమే మా కారులో సిటీ నుండి నీకోసమే కొనుక్కొని తీసుకొనొచ్చాం. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, నా కోసమా? అక్క, ఇందాక మీరు నా దరిద్రాన్ని చూసి అసహించుకున్నారు కదా, కనీసం నా గుడిలో కూర్చోడానికి కూడా ఇష్టపడలేదు కదక్క. మళ్ళీ మీరే నా కోసం ఇన్ని సరుకులు ఎందుకు తెచ్చారక్క? నాకేం అర్థం కావడం లేదు. చోటు చిలుక దగ్గరకొచ్చి చిచ్చు భుజం పట్టుకుని, పిచ్చిదానా, అదంతా నీతో చేసిన ఒక చిన్న ప్రాంకి. నీ నిజమైన పరిస్థితి ఎలా ఉందో కల్లారా చూడాలని మేము కావాలని అలా అహంకారంతో నటించాం. నువ్వు కష్టాల్లో ఉన్నావని మాకు తెలుసు, కానీ కేవలం గంజి తాగి బ్రతికేంత పేదరికంలో ఉన్నావని ఇప్పుడే అర్థమైంది. మమ్మల్ని క్షమించి చిచ్చు, మేము నీ సొంత అక్కలం. మాకు సిటీలో పెద్ద పెద్ద ఇల్లు కార్లు ఉండి నువ్వు ఇక్కడ ఆకలితో మాడిపోతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఏంటి? చిచ్చుకాకి బోరున ఏడుస్తూ అక్కల ఇద్దరిని గట్టిగా వాటేసుకుని, అక్క, మీరు నన్ను అసహించుకున్నారు అనుకోని నా గుండె పగిలిపోయిందక్క. మీరు నా కోసం ఇన్ని తెచ్చారా? నా జీవితంలో నేను ఇంకేమీ అడగనక్క. మీరు నా మీద చూపించిన ఈ ప్రేమే చాలు. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆగాగు, అప్పుడే అయిపోలేదు చిచ్చు. అసలు సిస్లైన సర్ప్రైజ్ ఇంకా మిగిలే ఉంది. చోటు, ఆ సూట్ కేసు దానికివ్వు. చోటు చిలుక కిందున్న ఆ పెద్ద సూట్ కేసుని తీసి చిచ్చుకాకి చేతిలో పెడుతుంది. ఇదిగో చిచ్చు, దీన్ని ఓపెన్ చేసి చూడు. ఇందులో ఏముందో చూస్తే నువ్వు నిజంగానే మూర్చిపోతావు. చిచ్చుకాకి వణుకుతున్న చేతులతో ఆ సూట్ కేస్ జిప్ ఓపెన్ చేస్తుంది. అందులో నిండుగా కట్టలు కట్టలుగా ఉన్న 500 రూపాయల నోట్ల కట్టలు చూసి ఆమె కళ్ళు బైర్లు కమ్ముతాయి. చిచ్చుకాకి షాక్ తో వెనక్కి తగ్గుతూ, అమ్మ బాబాయ్, డబ్బులు, ఇన్ని డబ్బులా? అక్క, ఈ సూట్ కేసు నిండా డబ్బులేంటక్క? ఎవరివి డబ్బులు? నాకు భయంగా ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ, భయపడకు చిచ్చు, అందులో అక్షరాల 1,00,000 రూపాయలున్నాయి. ఆ డబ్బులు ఎవరివో కాదు, నీవి, నీ సొంత డబ్బులు. చిచ్చుకాకి అయోమయంగా, నా సొంత డబ్బులా? నా దగ్గర 1 రూపాయి కూడా లేదు కదా. మళ్ళీ ఈ 1,00,000 రూపాయలు నావి ఎలా అవుతాయక్క? చెబుతాను విను చిచ్చు. మన అమ్మ చనిపోయే ముందు మన ముగ్గురి పేర్ల మీద సిటీలోని ఒక బ్యాంక్ లో 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందట. మనకు కష్టకాలంలో పనికొస్తుందని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది. ఆ విషయం మాకు కూడా తెలీదు. మొన్ననే ఆ బ్యాంక్ మేనేజర్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. ఆ డబ్బులు ఇప్పుడు మెచ్యూర్ అయ్యాయి. అవును చిచ్చు, అక్క నేను కలిసి వెళ్లి బ్యాంక్ నుండి ఆ 3 లక్షల రూపాయలు డ్రా చేసుకుని వచ్చాం. అమ్మ రాసిన వీలునామా ప్రకారం ఆ 3 లక్షలు మన ముగ్గురు అక్క చెల్లెలకు సమానంగా చెందాలి. అందుకే నా వాటా 1,00,000 రూపాయలు నేను తీసుకున్నాను, అక్క వాటా 1,00,000 రూపాయలు అక్క తీసుకుంది. ఇక మిగిలినది నీ వాటా 1,00,000 రూపాయలు నీకు స్వయంగా ఇచ్చి వెళ్దామని ఈ కుండపోత వర్షంలో కూడా కారు వేసుకుని ఇక్కడికొచ్చాము. అవును చిచ్చు, అమ్మ ప్రేమ మన ముగ్గురికి సమానంగా దక్కింది. ఇప్పుడు నీ చేతిలో 1,00,000 రూపాయలున్నాయి. ఈ గుడిసెని పీకేసి రేపే ఒక మంచి పెంకుటిల్లు కట్టుకో. మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుని చిన్నుగాడిని బాగా చదివించుకో. ఇక నీకు ఆకలి బాధలు కష్టాలు ఉండవు. మన అమ్మ ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. చిచ్చుకాకి 1,00,000 రూపాయల సూట్ కేసుని గుండెలకు హత్తుకుని బోరున ఏడుస్తూ కింద పడిపోయి దండం పెడుతూ, అక్క, మీరు నాకు ప్రాణం పోసారక్క. మీరు దేవల్లో ఆ డబ్బులు నావి అని చెప్పకుండా మీరు మీ ఇద్దరే పంచుకొనుంటే నాకేమీ తెలిసేది కాదు కదా. కానీ మీరు ఎంత నిజాయితీగా నా కోసం ఎంత దూరం వర్షంలో వచ్చి నాకు ఈ డబ్బులు ఇచ్చారు. మీ ప్రేమ ముందు ఈ 1,00,000 రూపాయలు కూడా చిన్నవేనక్క. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చోటు చిలుక చిచ్చుని పైకి లేపుతూ, పిచ్చిదానా, డబ్బుల కోసం సొంత చెల్లెల్ని మోసం చేసేంత రాక్షసులం కాదు మేము. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. చిన్నుకాకి ఆనందంతో ఎగురుతూ, ఓ, అంటే రేపటి నుండి నేను కూడా బుజ్జి పన్నులాగా మంచి బట్టలు వేసుకోవచ్చా? మంచి భోజనం చేయొచ్చా? పెద్దమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా రా చిన్నుక, ఇదిగో ఈ చాక్లెట్లు బిస్కెట్లు నువ్వు తీసుకో. ఇవన్నీ నీకోసమే తెచ్చాము. అవునరా, రేపటి నుండి నీకు అలాంటి కష్టాలు ఉండవు. మనమంతా కలిసి ఆడుకున్నాం. చిచ్చుకాకి ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటూ, రండక్క, హాయిగా కూర్చోండి. నేను వెళ్ళి మీరు తెచ్చిన ఆ మంచి టీ పొడితో చిక్కటి పాలతో మీకు కమ్మటి టీ పెట్టి తీసుకొని వస్తాను. ఈ రాత్రి మనందరికి పండగే. ఆ గుడిసెలో ఆ రాత్రి పండుగ వాతావరణం నెలకొంది. బయట కుండపోత వర్షం పడుతున్నా గుడిసె లోపల మాత్రం అక్కా చెల్లెళ్ల ప్రేమతో ఆప్యాయాలతో ఎంతో వెచ్చగా ఆనందంగా ఉంది. చిచ్చుకాకి చేసిన వేడివేడి టీ తాగుతూ తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ రాత్రంతా వాళ్ళు సంతోషంగా గడిపారు.
తమ చెల్లెలి కష్టాలను తీర్చి ఆమెకు కొత్త జీవితాన్నిచ్చినందుకు తుని చోటులు ఎంతో గర్వపడ్డారు. అలా ఆ రాత్రి వచ్చిన చుట్టాలు చిచ్చుకాకి జీవితంలో చీకట్లను పారద్రోలి ఒక అందమైన వెలుగును తీసుకొనొచ్చారు.